జై శ్రీరామ్ రామకథ. పూర్వము త్రేతాయుగమున కోసల దేశానంటే అయోధ్యను పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు. ఆ రాజుకు ముగ్గురు భార్యలు, కౌసల్య, కైకా, సుమిత్రులు. అయితే వారికి సంతాన భాగ్యం లేదు. ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు చేసినా కానీ సంతానము కాలేదు. ఆ విధంగా తన కులగురువు అయినటువంటి దశరథ మహారాజు కులగురువు అయినటువంటి వైష్ణవ అనుమతి ప్రకారము పుత్రకామిష్ట యాగం చేస్తాడు. ఆ పుత్రకామిష్ట యాగం చేసిన తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి వారికి ప్రసాదాన్ని ఇస్తాడు. ఆ ప్రసాదాన్ని కౌసల్య, కైక ఇద్దరికి 2 భాగాలు ఇచ్చిన తర్వాత మరి సుమిత్రకు లేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన సరికొద్దిగా ప్రసాదము సుమిత్రకి ఇస్తారు. ఆ సుమిత్ర, కౌసల్య, కైక, సుమిత్రలు ఇద్దరు వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు. అయితే కౌసల్యకు శ్రీరామచంద్రమూర్తి దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి శ్రీరామచంద్రమూర్తిగా ఆ కౌసల్య గర్భాన్ని జన్మిస్తాడు. అదేవిధంగా ఆ కైకకు భరతుడు జన్మిస్తాడు. సుమిత్రకు శత్రుఘ్నుడు లక్ష్మణమూర్తి జన్మిస్తాడు. ఈ విధంగా దశరథకు మహారాజుకు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 4 పుత్రులు కలుగుతారు. అదేవిధంగా లోక కళ్యాణార్థమునకై భగవంతుడు జన్మించినాడు. ధర్మ సంరక్షణ కోసానికై ఆ భగవంతుడు దేవదేవుడు ఈ పుడమి మీద పాదం మోపినాడు. నా ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించినాడు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంతే ఆ కులగురువైనటువంటి దగ్గర విద్య నేర్చుకోగా విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వచ్చి తాటకి సంహారం కోసానికి రామచంద్రమూర్తిని తోలివని అడగగా అప్పుడు కులగురువు అయినటువంటి వశిష్ఠుని యొక్క అనుమతి ప్రకారము దశరథ మహారాజు తన పెద్ద కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని విశ్వామిత్రుని వెంట పంపుతాడు. పంపంగా అప్పుడు లక్ష్మణుడు కూడా తోడబోతాడు. రామలక్ష్మణుడు ఇద్దరు కలిసి ఆ తాటకి సంహారం చేసి ఆ విధంగా విశ్వామిత్రుని యొక్క యాగాన్ని సఫలం చేస్తారు. ఆ విధంగా విశ్వామిత్రుడు అనేకమైనటువంటి అస్త్ర శస్త్రాలు, అతి బల మహాబల విద్యలు ఎన్నో కూడా నేర్పిన తర్వాత